కొంతకాలంగా ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాళ్ళు ఏమి చేశాము అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. టోటల్గా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క రంగాన్ని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేయకుండా ఆర్భాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండడం చాలా బాధాకరం. ప్రతిపక్షంలో ఉన్నాము, అధికార పార్టీని విమర్శించడమే వీరి యొక్క విధానం అటువంటిది మాట్లాడుతుంటారు చాలామంది కూడా. మేము ఏదైనా చెప్తే కూడా గతంలో చెప్తూ వస్తున్నా కూడా. కానీ ఒకటి గమనించారు, అధికార పార్టీలోనే ఆ పార్టీలోని శాసనసభ్యులే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ బీఫామ్ ద్వారా ఎన్నికై ఆ పార్టీలో శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళే కైకలూరు ఎమ్మెల్యే గారు కానీ, కైకలూరు కాదండి ఆయన, తిరువూరు ఎమ్మెల్యే గారు కానీ, పోలవరం ఎమ్మెల్యే గారు కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తిరువూరు ఎమ్మెల్యే గారితో సహా అనేక మంది అధికార పార్టీ నాయకులే చాలా దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఏ వ్యవస్థ బాగాలేదు, పేదవాడి పక్షాన అండగా నిలబడటం లేదు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుండడం మనం విన్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్ళు అధికార పార్టీలో ఉండి వాళ్ళే మాట్లాడుతున్నారు అని అంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి, వారి యొక్క పాలన గురించి ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను. వాళ్ళు దళితులకి ఇస్తున్నటువంటి గౌరవం కానీ, వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నట్టు ఏ పార్టీ గౌరవం అనేటువంటిది మనకు స్పష్టంగా కళ్ళకు కనపడుతూ ఉంది. ఏ అంశంలో కూడా ఏ ఒక్కరికి న్యాయం చేయకపోగా అధికార పార్టీలో ఉంటూ వాళ్ళ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నా కూడా అవతల పార్టీ నుంచి ఎటువంటి తప్పిదం జరగకపోయినా నిందలు వేస్తూ, క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళని వ్యక్తిగతంగా దూషించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క లోపాలు సరిదిద్దుకొని ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన కలగకపోవటం దురదృష్టకరము. ముఖ్యంగా ప్రజాస్వామ్య విలువల్ని ఏ చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ఇది ఏంది అనేటువంటిది. డిక్టేటర్ల పాలన కూడా ఇలాగ ఉండదు. ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించడం, లేని చట్టాలు తీసుకొని వచ్చి పెట్టడం, మళ్ళా వాళ్ళపైన ఆ కేసు బలం చేకూర్చడం కోసం లేనటువంటి అంటగట్టి వాళ్ళ యొక్క నాయకులతో మాట్లాడించి దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, నియంకృత పాలన మనం ఉన్నామా అన్నది అర్థం కావటం లేదు. యూట్యూబర్ల స్వేచ్ఛ ఏ రకంగా హరిస్తున్నారో, మీడియా యొక్క స్వేచ్ఛను ఏ రకంగా హరిస్తున్నారో చాలా కాలంగా మనం గమనిస్తున్నాం. పొలిటికల్గా ఉన్నప్పుడు, ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు నిబద్ధత అన్నటువంటిది ఉండాలి. పర్సనల్ విషయాలు కానీ, ఇంకొక మహిళల విషయాలలో కానీ వ్యవహరించేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని కించపరిచేటువంటి వాళ్ళని ఎవడు కూడా సమర్థించడు. కానీ వ్యవస్థ లోపాలను చెప్పిన వాళ్ళను కూడా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు, కొనసాగుతుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర డిప్యూటీ సీఎంలు అంతా కూడా వేధించుకు తినటమే, ప్రశ్నించే వాళ్ళను అంతం చేయండి అన్నటువంటి నిదానంతోనే పోతున్నారు. అనేక విషయాలలో వాళ్ళు వైఫల్యాలు చెందారు అటువంటి మాట వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్ని రంగాలలో విఫలమయ్యారు. చూస్తే విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డిగ్రీలు కంప్లీట్ అయిపోయినాయి, సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలి, ఉద్యోగాలు వచ్చినాయి, సర్టిఫికెట్స్ కోసం పోతే కాలేజీ వాళ్ళు మీరు డబ్బులు కడితే సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల బంగారును తాకట్టు పెట్టి, వాళ్ళ పుస్తకం తాకట్టు పెట్టి సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఆ డబ్బులు ఇచ్చుకోలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది. వాళ్ళకి ఇస్తానటువంటిది 3,000, అసలు దాని గురించే పట్టించుకోలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క విద్యార్థికి దాదాపుగా 70,000 బాకీ పడ్డాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది ఇవ్వలేదు. రైతులకు 1 సంవత్సరం పూర్తిగా రైతు భరోసా ఎగరగొట్టాడు. ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏ పంటకు మద్దతు ధర లేదు, ఎరువుల కొరత ఏర్పడింది. విత్తనాల పంపిణీ కూడా ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి నెల పైన అయింది. ఏ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు పంపిణీ చేయలేదు అని అంటే వీళ్ళ పాలన ఎలాగుందో ఒకసారి అర్థం చేసుకుంటాం.
ఇంకా చేసినటువంటి మోసం మహిళలకి ఏ పార్టీదో రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. 1500 ప్రతి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఇస్తారన్నటువంటిది ఆయన ఊసే ఎత్తడం లేదు. ఇవన్నీ మాట్లాడుకోవడం ఒకెత్తు అయితే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. పూర్తిగా ఆ వైద్యాలకు సంబంధించి ఏదైతే ప్రొసీజర్స్ పెంచారో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వకుండా హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా 6-7 వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టి అరాకొరగా వాళ్ళ అభిమానాన్ని తాకట్టు పెట్టుకొని రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎగబడాల్సి వస్తాం. ఇది అందరికీ హక్కు, అది ఆరోగ్యం అన్నటువంటిది. ఆ హక్కును కూడా హరింపజేశారు. వీటన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ అన్నటువంటిది పూర్తిగా రాష్ట్రంలో లేకుండా మటుమాయం చేశారు. చూస్తే ఒక తల్లి నా బిడ్డ కనీసం అతన్ని కాల్ చేసి ఆ బోర్డుదైనా ఇవ్వండి అని వేడుకుంటే గతంలో అతను రౌడీ షీట్ దగ్గర మాట్లాడారు, మళ్ళీ ఇంటికి పిలిపించుకుంటారు, కేసును ఫైల్ చేస్తామంటారు, సీఎన్ అరెస్ట్ చేస్తామంటారు, వాస్తవాలు తెలియకుండా. ఆయన అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా అన్యాయం. ఆ సుగాల ప్రీతి గారి ఒక తల్లి ఆవేదన చూసి నేను పార్టీ పెట్టాల్సి వస్తుంది, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలో న్యాయం చేస్తాన వ్యక్తి డిప్యూటీ సీఎం అయిపోయి ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఆ సాక్ష్యాలు ఏవో కూడా మార్పిడి జరిగిపోయినాయి అన్నటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు పాలకులా నయవంచుకులా అన్నది అర్థం కావటం లేదు. ఇలాంటి వ్యక్తుల నాయకులుగా ఉండాల్సింది రాష్ట్రం. పసి పిల్లలకు న్యాయం చేయలేటువంటి వీళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరగకపోయినా ఎవరైతే గతంలో మహిళలు నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక స్థాయి కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదు. వీళ్ళంతా డైలాగులు కొట్టి ఊగిపోయి మహిళల పరిస్థితి ఏంటి, 30,000 మహిళలు మిస్ అయిపోయారు అని చెప్పి ఊగిపోయి ఇప్పుడు ఆ 30,000 మహిళల గురించి మాట మాత్రం మాట్లాడకుండా అప్పుడు న్యాయం చేస్తాను నీకోసమే పార్టీ పెట్టానటువంటి వ్యక్తులను అవమానపరుస్తూ సాక్షాత్ తారుమారు అయిపోయినటువంటి మాట తన నోట్లో నుంచి వస్తుంది అని అంటే వీళ్ళు మనుషులేనా? సేమ్ అలాంటిదే వివేకానంద రెడ్డి గారి కేసు. అది ఛేదించలేక న్యాయం ఎవరైతే చంపినారో వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఇంకొకరిని కాన్స్పిరసీగా చేసి ఇంకొకరిని ఇరికించాలన్న ఉద్దేశంతో దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ దాని ట్రయల్ అనేటువంటిది జరిగి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించాల్సిన వాళ్ళు విధించకుండా దాన్ని ఏదో రకంగా మసిపూసి మరడికాయచాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని లాగుతూ వస్తున్నారు. ఇంకా మనుషులుగా వివరించాల్సినటువంటి వీళ్ళు మనుషులుగా కాదు, అసలు దేంతో కంపేర్ కూడా చేయలేము. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాయికృష్ణ విషయం తీసుకుంటే అలాగుంది. ఒక దళితుడైనటువంటి వ్యక్తి, క్రాంతి అయినటువంటి వ్యక్తి, నా చావుకు కారణం పలాని వ్యక్తే, నన్ను ఈ రకంగా చంపారు, నేను ఈ రకంగా చనిపోతున్నాను అని చెప్పి స్పాట్ పాపము లైవ్లో వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోతే దాని గురించి కనీసం మాట మాత్రం మాట్లాడట్లేదు. జ్ఞానేశ్వర్ అనేటువంటి పసిపాప తునిలో మిస్ అయిపోయి దాదాపుగా 60 రోజులు కావస్తూ ఉంది. ఏంటి దాని గురించి అంటే అది దృశ్యం సినిమాలోని సీన్లు చెప్తారు. ఒకరోజు కుక్క వచ్చిందంట, ఆ కుక్కను వారం రోజులు ఫాలో అప్ చేశారంట, కుక్కకి ఏదో టెక్నాలజీగా చిప్పు పెట్టారంట, ఏందేందో మాట్లాడుకుంటూ లాస్ట్కి దాని గురించి ఏమీ తేల్చలేకుండా వీళ్ళకి పరిపాలన చేసేటువంటి అర్హత ఉందా? ఇన్ని రకాల వైఫల్యం చెందుతూ ఇతరులపైన నిందలేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన ప్రజలకు భద్రత లేకుండా మోసపూరితమైనటువంటి పాలన చేస్తూ మరొక పక్క సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు పెంచాల్సినటువంటిది పోయి మెడికల్ కాలేజీలు కడితే దానివల్ల మంచి ఉపయోగం ఉంటుందంటే అది ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మళ్ళా పోర్టులని రైట్ చేస్తున్నాడు. రామాయపట్నం, మచిలీపట్నం, ధూల్పేట 3 బ్రహ్మాండమైనటువంటి పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా కంప్లీట్ స్టేజ్కి వస్తే ఈరోజు ఆ పోర్టులను దారదత్తం చేస్తున్నాడు తన బినామీలకి. రేపు పొద్దున అది భవిష్యత్తులో మన ఆంధ్ర యువకులకి ఎంతో ఉపయోగపడేటువంటి ఆ దాంట్లని అన్కండిషనల్గా ప్రైవేట్కి దారదత్తం చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి పాలన పైన వాళ్ళు చేస్తుంటే కింది స్థాయిలో కూడా విపరీతమైన అవినీతి పేరుకుపోతూ ఉంది. సహజ వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. మన ప్రాంతంలోనే ఒక బాలరాజపల్లె నుంచి రోజుకు 60 లారీలు పైగా ఇసుక పోతుంది. ఎక్కడికి పోతుందో తెలియడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. దాదాపుగా 2 సంవత్సరాల్లో ఒక నెల 700-800 రోజులు, రోజుకి 50 లారీలు చొప్పున 800 × 50 ఎన్ని చూడండి. వేలాది లారీలు. ఇక్కడ వనరులు ఎక్కడికి పోతున్నాయో ప్రశ్నించే పరిస్థితి లేదు, ప్రశ్నించినా చెప్పే సమాధానం లేదు. అధికారులు నిద్రపోతున్నారు, దోపిడే మా మార్గం అనుకుంటున్నారు. ఎంత బాధ ఉంటుందండి. 10-20 వేల ఇక్కడ మన సహజ వనరులు దోచుకొని పోతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
పోనీ ఈ ప్రాంతానికి ఏదైనా దానివల్ల లాభం వస్తుందా, అది ఇక్కడ సంపద దోచేస్తున్నారు కదా, ఈ ప్రాంతానికి ఏదైనా మేలు చేస్తున్నారు అంటే అది లేదు. రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి, డెవలప్మెంట్ జీరో, కొత్తగా చేసేటువంటిది ఏమీ లేదు ఈ ప్రాంతానికి ఉపయోగపడేది. ఒకటైనా జరిగిందా అంటే ఏమీ కానీ లేదు. ఉన్న జిల్లాను తీసేశారు. ఇప్పుడు ఆ గెజిట్ కూడా పాత జిల్లాలకు సంబంధించినటువంటిదే గెజిట్ వచ్చింది. దాన్నే ఇప్పుడు అన్నిటికీ ఉద్యోగాలు జోన్స్ బైఫర్కేషన్ కానీ అన్ని రకాల ఆ గెజిట్టే 26 జిల్లాలదే వాడుకోండి అన్నటువంటి పరిస్థితి మనకు వచ్చింది. వీళ్ళు కూడా అదే వాడుతున్నామని చెప్పారు. మరి ఇక్కడి నుంచి ఆఫీసులు ఎందుకు తరలించారో వాళ్ళు సమాధానం చెప్పాలి. దాని గురించి సమాధానం లేదు. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే పరిపాలన అటువంటిది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా వివరించకూడదు. ఒక వ్యక్తి గంగాధర్ అనేటువంటి వ్యక్తి, లక్కిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి, ఆ రోజు ఆ కాలంలో 1924 మధ్యన ఆయన భూమి ఏదో కోల్పోయినాను, దానికి శ్రీకాంత్ రెడ్డి కారకుడు అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయాడు. ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన పక్కన కూర్చిపెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతకు రాయచోటి ఎమ్మెల్యే గడికొండ శ్రీకాంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించాడు. పొలం రాసివ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు. అధైర్యపడొద్దని బాధితుడికి సూచించిన చంద్రబాబు తన ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుతారని గంగాధర్కి భరోసా ఇచ్చారు. ప్రాణం అడ్డుపెట్టైనా కాపాడుతానన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాణం అడ్డుపెట్టి వైసీపీ అతను అతనికి ఇమ్మని అడిగారు సార్. ఎందుకు ఇవ్వాలని అడిగారు సార్. గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పినాడు, మోహన్ రెడ్డి కూడా చెప్పినాడు, భూమి ఇస్తే నేను 10 నిమిషాలు ఎవరికి చంపేస్తాను చెప్పాను సార్. నేను ఊరొదిలే వేరే చోట వెళ్ళిపోయాను సార్. మళ్ళీ మధ్యలో ఎంతో బెదిరింపులు అయిపోయాయి సార్. ఈ మధ్యలో కూడా ఎస్ఐసిఏ సార్ పిలిపించి కొట్టాడు సార్. నేను పొలం నాకు రాయిస్తాను సార్, లేకపోతే నీ బిడ్డ చంపేస్తా అని చెప్పి 10 రోజులు కిడ్నాప్ చేసి ప్రెజర్ చేస్తాను సార్. అదే ఇతరులతో కూడా కొట్టిస్తున్నాడు సార్. భూమి చేశాడు సార్. ఏం దారి లేకుండా మొత్తం క్లోజ్ చేయించారు సార్. ఆ దారి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం సార్. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు సార్. మాకు అది కూడా శ్రీకాంత్ రెడ్డి సార్ చెప్పినాడు, అందుకే మేము కేసు కట్టుకుని నాయకుడు అతను పొలం ఇచ్చేసి నీ పిల్లలు తీసుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందని చెప్పాడు సార్. ఆయన పేరు వినోద్ కుమార్ సార్, ఎస్ఐ గారు. సిఐ గారు వచ్చి వరప్రసాద్ సార్. వాడికి అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా కలిశాడు సార్. అతను ఏం స్పందించలేదు సార్. స్పందనలో కనీసం లేదా 150 కంప్లైంట్ పెట్టినారు సార్. ప్రతి ఒక్కటి రేంజ్ కొట్టినారు సార్. కొట్టుకున్నా న్యాయం చేయలేదు సార్. ఇప్పుడు నా భార్య పెద్దగా తెలియదు, ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుని కాదు, ఒక కార్యకర్తను కాదు, నేను ఒక సామాన్య మనిషిని, ఒక కూలి పని చేసిన బతికేవాళ్ళు సార్. నేను ఏదో ఈ రోజు ఆయనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆయన ఇబ్బంది ఆయన చూసుకుంటాడు అనుకుంటే, రేపు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించే మనిషి కూడా ఉంటాడు. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అందుకే నా ఆలోచన, నా బాధ, ఆ ఎమ్మెల్యే అడ్డలేకపోతే ఎవరైనా రావడానికి మనకి ఎక్కడ ధైర్యం వచ్చిందండి? ఊరికి ఒక సైకో తయారవుతున్నారు. ఆ సైకో కష్టార్జిత వేటలో వీళ్ళ తాకో ఇచ్చిన 3 ఎకరాల చెందిన భూమిని రాసి ఉంటారు. రాసిస్తే ఈయన రోడ్డు మీద ఉంటారు, రాసి ఇవ్వకపోతే ఈయన ఎంతమంది మార్గం వచ్చి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతారు, ఎంతమంది దూరం వస్తారు. అది రాలేకుండా చాలా మంది బలవంత పడడానికి కూడా పాల్పడుతున్నారు. ఎక్కడైతే అరాచకత్వం ఉందో అక్కడ న్యాయం జరగదు. ఇలాంటి సంఘటనలు వస్తాయి. ఎవడో భయపడద్దు, నేను అండగా ఉంటా. ఈ ప్రాణానికి నా ప్రాణం ఆయన ప్రాణానికి ఆయన ప్రాణం ఇచ్చి కాపాడుకుంటాడంట. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆయనకు భూమి ఉండింది, వైసీపీ వాళ్ళు తీసుకున్నారు అని మాట్లాడినటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇదే గంగాధర్, అయ్యా స్వామి నువ్వు న్యాయం చేస్తానన్నావు చేయవయ్యా అంటే అతని విజయవాడలో నానా తిప్పలు పెట్టి కేసులు పెట్టించి కొట్టి తన పైన దాడి చేసి ఈరోజు అంటాడు సార్ ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి సార్ లేదు, పేరుకు వాడుకున్నాను, ఆయన తప్పు లేదు అని మహానుభావుడు. ఈరోజు ఇట్లా నాకు న్యాయం చేయండి అని అంటే ఆ రోజు ఆరోపణ చేసినటువంటి వైసీపీ నాయకుడికి టీడీపీ కండవా కప్పి ఆయన పునీతుడు అయిపోయినాడంట. ఇది కండవాల పంచాయతీ. ఇప్పుడు జరుగుతున్న కండవాల పంచాయతీకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వ్యక్తులకు కండవాలు మారుతానే ప్రాణానికి అడ్డేస్తా, నా ప్రాణం అడ్డు వేసి కాపాడుతానంటే వ్యక్తి అవతలోడు కండవా కప్పుకుంటానే మర్చిపోయేటువంటి నీచమైన పరిస్థితి వచ్చింది అని అంటే ఎటువంటి రాజకీయాలు కొనసాగుతున్నాయి ఒక్కసారి ఆలోచన చేస్తూ. ఎందుకు నేను ఇంతకుముందు జ్ఞానేశ్వరిది కానీ అంతకుముందు జరిగినటువంటి సుగాల ప్రీతిది కానీ
సాయి కృష్ణది కానీ క్రాంతిది ఎందుకు చెప్పాను అని అంటే ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీచ నికృష్ట పరిపాలన సాగుతుంది. ఆ రోజున మేము ఏ తప్పు చేయకపోయినా అడ్డుగోలుగా వ్యవస్థలను వాడుకొని మాపై నిందలేసి తాను ఒక ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను ఇలాంటి మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదు అని కూడా లేకుండా దాని వాస్తవాలు కనుక్కోకుండా మాట్లాడి ఆ రోజు ఇష్టానుసారం మాట్లాడి ఈరోజు అదే మనిషి న్యాయం చేయండి అని అంటే అతన్ని దాడి చేసి అవతల ఆరోపణలు చేసిన వ్యక్తిని టీడీపీని కలుపుకొని స్వయంగా సిఐ లగ్గులపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ప్రెస్ మీట్ పెడతాడు అతను తప్పు గంగాధర్ అని. ఆ రోజు ఏమన్నాడు, ఎస్పీ కాళ్ళు పట్టిస్తా, ఎస్పీ తీసుకొచ్చి నీ కాళ్ళు పట్టిస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ మనిషి ఆ రోజు ఆరోపణ చేసిన వాడు దుర్మార్గుడు అని చెప్పి ఒక సిఐ పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి ఎంత దారుణం అండి. వీళ్ళు ఒక మనుషులేనా? ఇలాంటివి కొల్ల మొన్న రీసెంట్గా సెట్టిపల్లె గ్రామానికి సంబంధించి జరికొన దగ్గర వందల ట్రిప్పర్లతో టన్నుల యొక్క ఒక్కొక్క రాయి 40-50 టన్నులటువంటి రాయిని అడ్డుగోలుగా డిప్పర్లు పెట్టి దోపిడీ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దాదాపు ఏం జరుగుతుందని పోవడానికి పోతే వాళ్ళ పైన దాడి చేస్తున్నారు. మా కర్మ ఏ మీడియాలకు తెలిసిందో లేదో కానీ ఎవరు కూడా పోలా. ఇక్కడ యొక్క సంపదని ఈ రకంగా దోచుకుంటూ పోతుంటే అదే రకంగా సర్వే నెంబర్లు కూడా నేను ఏందయా అని కనుక్కుంటే దాదాపుగా సర్వే నెంబరు 2451 ఒకటి సర్వే నెంబర్లో, ఇంకొకటి ఆ పక్క సర్వే నెంబర్లో వందల ఎకరాలు 2451 సుమారు ఇదొకటి 2451లో ఈ బ్లాక్లన్నీ కూడా క్వారీ చేసి ఈ ఫొటోస్ క్లారిటీ లేవు మీకు నిజంగా నాకున్నటువంటి ఫోటోలు. ఎందుకంటే అక్కడికి పోతుంటే దాడి చేస్తున్నారు, కొడుతున్నారు ఫోటో తీయడానికి పోతుంటే.